Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. ఐదుగురు సంతానం ఐదుగురు కదా. అమ్మ పొద్దున అసలు ఎన్నింటికి లేచేవారు, ఎలా జరిగేది అదే చిన్నప్పుడు? అమ్మకి ఏమీ తెలియదు అనుకుంటాం, కానీ అమ్మకి అన్నీ తెలుసు. అలారం లేకుండా తెల్లవారుజామున 4 గంటలకి లేవడం తెలుసు, మనం లేవకముందరే మనకి కాఫీ తెచ్చి ఇవ్వడం తెలుసు, మనం రెడీ అవుతుంటే టిఫిన్ రెడీ చేయడం తెలుసు, స్కూల్కి వెళ్తుంటే లంచ్ బాక్స్ ఇవ్వడం తెలుసు. మనకి ఏదన్నా చిన్న జ్వరం వచ్చినా విలవిల్లాడిపోయి అందరి దేవుళ్ళకి మొక్కులు మొక్కేసుకోవడం తెలుసు, మా పిల్లకి బాగుండాలి, మా అబ్బాయికి బాగుండాలి అని. ఇలా తనకి నాలెడ్జి లేకపోయినా కూడా అన్నీ తెలుసు తెలుసు తెలుసు. మనం ఏమైనా విదేశాలకు వెళ్ళినా, చదువులకు వెళ్ళినా, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయినా, మనం పైన విమానంలో వెళ్తుంటే కింద నుంచి నేల మీద నుంచుని టాటా చెప్పడం తెలుసు. ఇన్ని తెలిసిన అమ్మ నాకు దూరం అయిన తర్వాత అనిపించింది, నాకే కాదు నాలాంటి చాలామందికి దూరం అయిన తర్వాత అనిపించింది, అమ్మంటే ఒక సహనమని, అమ్మంటే ఒక త్యాగమని, అమ్మంటే అన్నపూర్ణని, అమ్మంటే అమ్మలగన్న అమ్మ అని, ఇవన్నీ అనిపిస్తాయి. కానీ ఆ అమ్మే లేదు, చాలామంది కోల్పోయాం. నాకు చాలా తొందరగా అమ్మ పోయారు, 99లో పోయారు అమ్మ. నాన్న 2005లో పోయారు. తన వల్ల నాకేమీ జరిగింది ఏమీ లేదు, లాభం కానీ నష్టం కానీ చక్కగా ఒంటి నిండా నగలు వేసుకొని అలా లక్ష్మీదేవిలో కూర్చుని ఉండేదన్నమాట. కూర్చొని అన్నీ గైడ్ చేస్తూ ఉండేది. గైడ్, టీచర్, ఫిలాసఫర్, అందరి అమ్మలు, నా అమ్మే కాదు అందరి అమ్మలు అంతే. సో ఆ అందరి అమ్మలకు గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు అమ్మ నాన్న నేను మళ్ళీ తిరిగి వచ్చేయాలని పూజలు చేశారు. మా బిడ్డ మాకు కావాలని. అది స్వార్థమా లేకపోతే ఇంకొకటా అనేది పక్కన పెడితే, నిజంగా వాళ్ళ పూజలు ఫలించి నేను తిరిగి వచ్చేసాను. నేను 1 సంవత్సరం కూడా కాపురం చేయాల మలయాళం మా వారితోటి. 7 years లవ్. అప్పుడు కూడా చేసుకోవాలనే ఉద్దేశం లేదు, చూద్దామని అనుకున్నాను. ఇంకా లాస్ట్కి అతను చచ్చిపోతాను అది ఇది అనేసి అంటే అమ్మ నిజమే కాబోలు అనేసుకొని చేసేసుకున్నా. అమ్మ వాళ్ళు ఏదో నామకే వస్తే వచ్చినట్టు వచ్చి 2 అక్షంతలు వేసి భోజనం కూడా చేశారో లేదో తెలియదు. కేరళలో జరిగింది నాది, చోటానికరమ్మ కొచ్చిన్లో. చాలా మహిమగల అమ్మ. మరి ఆవిడకి నచ్చలేదు, 1 సంవత్సరం తిరగకుండానే విడిపోయాం. అలా వాళ్ళు కూడా పూజలు చేశారట, చెప్పారు వచ్చాక, మా పూజలు ఫలించాయి నువ్వు తిరిగి వచ్చావని. అప్పుడు నేను సంతోషించాలా విచారపడాలా నాకేం అర్థం కాల. సరే ఇంకా వీళ్ళకి వాళ్ళు నాకు రుణమో నేను రుణమో వచ్చేసాను అనుకున్నా. ఇంకా ఏం జరిగినా అంత మన మంచిగా అనుకున్నా. ఆ టైంలో 7 years లవ్ ఇలాగైపోయింది ఏంటి, చాలా స్టేట్మెంట్స్ ఇచ్చేసి కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదనేసి తనతో నా 100 days ఫంక్షన్స్కి అన్నీ వచ్చి అక్కమ్మగుడు సినిమాకి దానికి మిగతా వాళ్ళందరూ చూసి ఇడు దొంగకోళ్ళు పెట్టేవాళ్ళలాగా ఉన్నాడు, నీకు ఎట్లా నచ్చాడు, మాకైతే నమ్మకం లేదు నువ్వు ఇతంతా ఉంటావని అని. అలా అందరి దీవెనలు ఫలించాయి, వాళ్ళ సైడు తప్పుంది. సో అలా విడిపోయాం అన్నమాట. విడిపోయిన తర్వాత ఒక నైట్ ఏడుస్తూ పడుకుని ఉంటే నాకు ఇలాగ భుజం మీద చేయి వేస్తే ఒక షాక్ కొట్టినట్టు అనిపించింది. బాబా గారు తెల్ల దుస్తుల్లో ఉన్నారు. భయపడకు నేనున్నాను, నీకేం జరిగినా అంత మంచిగా జరిగింది అనేసి. అది ఒక ఇన్సిడెంట్. నాకు అసలు అప్పటికి బాబా అంటే ఎవరో తెలియదు. నాకు బాబాని పరిచయం చేసింది రమాప్రభ గారు. అది ఎప్పటికీ చెప్పుకుంటా, ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటా, ఎందుకు వచ్చేస్తుంది అట్లాగా ఆసువుగా నాకు. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరంలో మేము ఆర్ నారాయణమూర్తి గారి సినిమా షూటింగ్కి వెళ్ళాం 90sలోనో ఎప్పుడో. నేను, గుమ్మడి గారు, నేను జయలలిత క్యారెక్టర్, అసెంబ్లీలో చీరలాగే క్యారెక్టర్ నాది, గుమ్మడి గారు కరుణానిధి క్యారెక్టరు, రమాప్రభ గారు ఉన్నారు అందులో. ఏదో ఒకరోజు షూటింగ్ ఆగిపోయి పద నీకు ఒక గుడి చూపిస్తానని తీసుకెళ్ళి చూపించారు. ధవళేశ్వరం 100 సంవత్సరాల నాటిదంట. అప్పుడే చిన్న బాబా, నల్ల బాబా విగ్రహం. ఆహా ఈయన బాబా అంటే అనుకున్నాను. తర్వాత నాకు మా వారికి
డిస్ప్యూట్స్ వచ్చే టైంలో తను నీ మొహాన్ని యాసిడ్ పోసేస్తాను, నువ్వు ఎట్లా మీ ఇంటికి వెళ్తావో చూస్తాను అని నా లగేజ్ని నన్ను పెట్టేసి ఒక రూమ్లో పెట్టి తాళం వేశారు. తాళం వేస్తే అప్పుడు ఏడుస్తూ పడుకుంటే ఒక అంబాసిడర్ కార్లో నన్ను మా ఆయన తీసుకెళ్ళిపోతున్నాడట చంపడానికి. అప్పుడు ఆరెంజ్ కలర్ దుస్తుల్లో కాషాయ వస్త్రంలో నిలువెత్తు బాబా ఆ అంబాసిడర్ కార్ని ఇట్లా ఒక చేత్తో ఆపి డోర్ తీసి నన్ను తీసుకొని గబగబగబా వెళ్ళిపోయారు. కట్ చేస్తే మర్నాడు మార్నింగ్ పుట్టింటికి వచ్చేసా. పరచూరు గోపాలకృష్ణ గారు, చలపతిరావు గారు వీళ్ళందరూ సహాయం చేసి అక్కడ విరుగంబాకం పోలీస్ స్టేషన్లో పోలీసులను పంపించి ఆ అమ్మాయి ఇలాగా అపాయకరంగా ఉంది, మీరు వెళ్ళి ఇది చేయాలంటే అట్లా బయటకు వచ్చా. అట్లా 2 సార్లు బాబా కనిపించారు నాకు. బాబా అంటే ఎవరో తెలియదు, నమ్మకం లేనప్పుడు. ఇంకా ఇప్పటిదాకా ఈ రోజు దాకా ఆ బాబానే నాకు జీవితం అయిపోయారు. తుమ్మినా దగ్గినా బాబానే. ఏమైనా చేయాలంటే చిట్లు రాస్తా, ఆయన దగ్గర వేస్తా, చేయనా వద్దా, వెళ్ళనా వద్దా, ఏదొస్తే అది అనుసరిస్తా. అలాగైపోయింది ఆయన. ఆ తర్వాత ఎప్పుడు కనిపించలేదు నాకు కలలో ఆయన, ఎప్పుడు కనిపించలే. చాలాసార్లు షిర్డీ వెళ్ళాను, నుంచుంటాను, ఆయనతో చెప్పుకుంటాను, ఏదో ఏడుస్తాను, కానీ మళ్ళీ నాకు అట్లా కనిపించలేదు ఆయన, అంత నిదర్శనం చూపించలా. చాలామంది అంటారు పారాయణం చదివే వాళ్ళు నమ్మకం వచ్చాక ఇంకా కనిపించరు, నమ్మకం లేనప్పుడే కనిపిస్తారు అనేసి. అది నిజమే కాబోలనుకున్నా. అట్లా. సో అమ్మ గురించి నాకేం చెప్పాలి అసలు. ఆవిడ ఇలా ఉండాలి అలా ఉండాలని. లోయర్ మిడిల్ క్లాస్ మామూలుగానే పెరిగాము, ఏమి పెద్ద కోరికలు లేకుండా. అలాగనే సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా నేను సంపాదిస్తూ ఉంటే నేను ఏదైనా నగ కొనుక్కుంటే నాకు కూడా ఆ నగ కొనిపెట్టు, నేను ఏదైనా చీర కొనుక్కుంటే నాకు కూడా ఆ చీర కొనిపెట్టు అని అట్లా చిన్నపిల్లలాగా నాతోటి. అమ్మ సెకండ్ వైఫ్ నాన్నకి. సో ఫస్ట్ వైఫ్ లలిత అని. నేను పుట్టాక ఆవిడ పేరు నాకు పెట్టారు నాన్న, లలిత అని. తర్వాత స్కూల్లో వేసేటప్పుడు 1వ తరగతిలో అంతకు ముందరే కొంచెం ఊహ తెలిసి తెలియని టైంలో కథానాయకుడి సినిమా చూశాను నేను, బళ్ళో చేరక ముందర. ఎన్టీ రామారావు గారు, జయలలిత గారు. సో బళ్ళో వేయడానికి వెళ్ళినప్పుడు ఏంటమ్మా నీ పేరు అంటే నాన్న లలిత అని చెప్పబోతుంటే జయలలిత అని చెప్పేసా. 6వ సంవత్సరం. ఓకే. అలాగే జయలలిత అయిపోయా 1వ తరగతి నుంచి. చెన్నై వచ్చిన తర్వాత నన్ను పేరు మార్చుకోమని జయలలిత గారి పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, వ్యాంపు వేషాలు వేస్తున్నావు, కామెడీ వేషాలు వేస్తున్నావు, అమ్మ పేరు పెట్టుకొని ఈ వేషాలు వేయడానికి వీల్లేదంటే నాకు చాలా ఇష్టం. అసలు నాకు ఊహ తెలియక ముందరే నేను ఆవిడ సినిమా చూసి పెట్టుకున్నాను. ఆవిడ నేను నేరుగా చూడలా, చెన్నైలో ఉన్నా కూడా. సో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు ఇష్టం, నేను ఇదే పేరు ఉంచుకుంటాను. దాంతో నాకు తమిళ సినిమాలు రాలేదు. అలాగా తమిళ సినిమాలో అవాయిడ్ చేశారు. నా కో ఆర్టిస్టులు ఎవరైనా నాతో యాక్ట్ చేయాలని పక్క సెట్కి వెళ్ళి జయలలితతో యాక్ట్ చేశానని చెప్పడానికన్నా వాళ్ళు భయపడేవారు. అప్పుడు ఆ పరిస్థితిలో ఉంది ఆవిడ అమ్మ అప్పుడు. సో అలాగా జయలలిత అయిపోయాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.